సగువాగుచే అనుదినం నన్ను పోషించు. సగువాకుచే అనుదినం నన్ను పోషించు. నీదు మార్గం పయనింప మార్గము నాకు చూపించు.
చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. నేనయ్యా నీ దాసుడను, నిత్యను. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్తును. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మన స్వరములెత్తి దేవాది దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం, ఘనపరచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా రెండు చేతులు పైకెత్తి దేవునికి మనం సమర్పించుకుంటూ హల్లెలూయా అని మన స్వరములెత్తి దేవాది దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం, ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. అందరం కూడా కళ్ళు మూసుకొని ఈ పవిత్ర సమయంలో ఉన్నటువంటి మనము, దేవుని పవిత్ర మందిరంలో ఉన్నటువంటి మనము ఈరోజు ప్రత్యేక విధముగా మనల్ని మనం సమర్పించుకుంటూ, మన కుటుంబాలని సమర్పించుకుంటూ, మరి ముఖ్యంగా మన విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున సమర్పిస్తూ, ఎవరైతే ఈరోజు విషజ్వరాలతో బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో, హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూ ఉన్నారో, మన కుటుంబంలో ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వ్యాధి బాధలకు గురై ఉన్నారో, వారందరినీ కూడా ఈ పవిత్ర సమయంలో ఈ దివ్య ప్రసాదనాథునికి సమర్పించుకుందాం. వాక్యం పలుకుతూ ఉంది. 84వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువా, నీ మందిరము అని నాకు ప్రీతి ప్రభువా. నీ మందిరములో నివసించుట నాకు ఎంతో ప్రీతికరము ప్రభువా. నీ మందిరము పవిత్ర మందిరంగా ఉండి, నేను నీ మందిరంలో అడుగుపెట్టిన వెంటనే పవిత్రునిగా మారబోతూ ఉన్నాను. ఎందుకంటే నీవు ఉన్న సన్నిధిలో అపవిత్రతకు చోటే లేదయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు ప్రత్యేక విధముగా ప్రభువా మా విచారణ నీకు సమర్పిస్తూ ఉన్నాము. మా విచారణలో విషజ్వరాలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ప్రభువా నీ మందిరములోనికి తీసుకుని వచ్చి నీ పీఠము ముందు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. వారందరినీ కూడా నీ అమూల్యమైన హస్తంతో తాకి స్వస్థపరచి ప్రభువా, వారికి కావలసినటువంటి ఆరోగ్యము సంపూర్ణంగా దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో నీవు జీవమునిచ్చేటువంటి దేవుడవు, నీవు దాన్ని సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడవు అని మేము నమ్ముచు ఉన్నాం. ఇదిగో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభువా నువ్వు సంపూర్ణమైనటువంటి జీవాన్ని, సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని ఈరోజు ఈ ఆరాధనలో మేము వేడుకొనుచున్నాం. అన్యుల ఇంటిలో 1000 నాళ్ళు బ్రతికే కంటే నీ యొక్క సన్నిధిలో ఒక్కనాడు బ్రతికినా చాలు తండ్రి. నీ సన్నిధిలో, నీ మందిరంలో మేము నివసించుట ప్రభా. రాజా, నీ సన్నిధిలోనే మేము ఉంటామయ్యా. నీ సన్నిధిలో నివసించుట మాకు ఎంతో ప్రీతికరమయ్యా. నీ సన్నిధిలో ఉంటూ ప్రభా మేము ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని ప్రభా నీవు నీ చిత్తానుసారము మాకు అనుగ్రహిస్తామని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూడా
ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించు బ్రతికిస్తానయ్యా అని ఆ దేవాది దేవుని చప్పట్లు కొడుతూ ప్రభువా నీ సన్నిధానంలో నేను ఉంటానయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నీ తోడే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు తండ్రి. చప్పట్లు కొడుతూ రాజా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సన్నిధానంలో అయ్యా నేను సంపూర్ణ సంతోషం పొందుకుంటూ ఉన్నానయ్యా. ఈరోజు మేము నీ ముందు ఉన్నామంటే అది నీ కృప వలనే ప్రభువా. నీవు మాకిచ్చిన ఈ అవకాశాన్ని, ఈ విలువైన అవకాశాన్ని మేము ఉపయోగించుకుని ప్రభువా, కోల్పోయినవని మేము పొందుకునేలాగున, కోల్పోయిన ఆరోగ్యము, కోల్పోయినటువంటి ప్రతి ఒక్క వస్తువు, మనశ్శాంతి అన్నిటి కూడా మాకు ఇచ్చువాడవు నీవే అని ప్రభా మేము నమ్ముకొని ప్రభు నీ సన్నిధిలో ఉన్నాం. ప్రభా నీ సన్నిధానంలో మేము అన్ని కోల్పోయినటువంటి పొందుకొని సంపూర్ణ సంతోషము పొందుకుంటూ ఉన్నాం. ప్రభా బాధలను బ్రతికించడానికి మాకు వచ్చి ఉన్నావు. ప్రభా నీవే కనుక లేకపోతే నేనేమైపోతానో తండ్రి, నీ ఉన్నావు కనుక నేనున్నాను. ప్రభా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును,
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ జీవితంలో నువ్వు ఒంటరి పోరు విసిగిపోయావేమో, ఒంటరిగా ఉండి నీ యొక్క ఒంటరి పోరుతో విసిగిపోయావేమో, మనుషులెల్లరూ నిన్ను తప్పు పడుతున్నారేమో. ఇదిగో ఈరోజు నిన్నుగా చూసినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నిన్నుగా అంగీకరించేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీవు ఒంటరివి కాదు, 1000 మందితో సమానం నాకు అంటూ ఉన్నాడు. నీవు ఒంటరివాయి ఉన్నావేమో, దేవుని సమర్పించుకో. నిన్ను 1000 మందితో సమాధానం చూస్తూ ఉన్నాడు మన దేవుడు. నేనున్నాను అంటున్నాడు, భయపడకు అంటూ ఉన్నాడు. మరి ఆయనతో సమానంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనతో సఖ్యపడడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే సమర్పించుకో, ఆరాధించుకో, స్తుతించుకో. నేనున్నా నీకు అన్న దేవునికి నువ్వు ఆరాధించుకొని నువ్వు సమర్పించుకో. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా? నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నేను మనసారా జీవించి బ్రతికేస్తాను ప్రభా. ఊపిరాగే వరకు నీతోనే ఉంటాను తండ్రి. ఏ దారిలో నువ్వు నడిపినా ప్రభు నేను నడవనని సిద్ధంగా ఉన్నానని సమర్పించుకో. ఇగో ఈ విశ్వాన్ని సృజించినటువంటి దేవుడు, సర్వాన్ని సృజించినటువంటి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు. ఏ బాటలో నడిచినా ప్రభా, నీవు ఏ బాటలో నన్ను నడిపించినా ఎంతో ఇష్టంగా నడుస్తానని చెప్పు. ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి కృప, ఆయన చూపించినటువంటి మార్గమో, ఆయన నడిపినటువంటి సత్యమో నీవు ఈరోజు పొందుకొని ఆ యొక్క సత్యమైన మార్గంలో నడవడానికి సిద్ధపడు. ఊపిరాడే వరకు నీతోనే ఉంటానని ఆయనతో ప్రమాణం చేసుకో. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా.
విశ్వానికి కర్త నీవే నా గమ్యము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, ఈ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, ఏ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, ఏ బ్రతకాలేనయ్యా. ఇవే లేకుండా నేనుండాలేనయ్యా. గడ్డే చప్పట్లు కొడుతూ లేకుండా నేనుండాలేనయ్యా, ఇవే లేకుండా నేనుండాలేనయ్యా. ఈ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. ఇదే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఇదే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. లేకుండా నేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఈ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, ఈ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఇదే లేకుండా నేనుండాలేనయ్యా, ఈ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఇదే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఇదే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఇదే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. లేకుండా చూడలేనయ్యా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ప్రభా ఇదిగో ఈరోజు ప్రభా ఈ ఆరాధన పాల్గొంటున్న మేమందరం కూడా నీ యొక్క సన్నిధానంలో ప్రభు సంపూర్ణ సంతోషం పొందుకుంటూ ఉన్నామయ్యా. ప్రభా నీవు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభా కోల్పోయినవన్నీ ప్రభా మేము పొందుకునే భాగ్యాన్ని దయచే ప్రభా. ప్రభా మేము బాధల నుండి ఉన్నాగా ప్రభా, మా బాధలను బ్రతికించేవాడవు నీ ఉన్నప్పుడు ప్రభా మేము దేని గురించి భయపడకుండా ప్రభా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీవే కనుక లేకపోతే, నీవే కనుక రాకపోతే నేనేమైపోతానో ప్రభా. నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకు
వాళ్ళందరూ కూడా నువ్వు నన్ను తప్పుపడుతూ ఉన్నారు ప్రభా. నీవు నన్నులా చూసేవాడు దేవుడవు నీవు ఉండగా ప్రభా, నేను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. నన్ను సమర్పించుకో ప్రభా. ప్రభా ఇదిగో నేను ఆరాధించుకునే దేవుడు నీవు నన్ను ప్రభు ఒంటరి వానిగా చేయకుండా ఒంటరి వాని 1000 మంది సమాధానం ఉంచు ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల 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 హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను తండ్రి. నేను నా కుటుంబము నా వారు అందరూ కూడా ప్రభా నిన్నే ఆరాధిస్తున్నా ప్రభా. నీ సన్నిధానంలో ఉంటాము ప్రభా. నీవు ఉండగా ప్రభా మాకు విరోధి ఎవడు లేడు. ఎటువంటి అపవాది మమ్మల్ని టచ్ చేయలేడు ప్రభా. ఎటువంటి దుష్టుడు ప్రభా మమ్మల్ని ఆవరింపలేడు ప్రభా. నీవు ఉంటే మాకు చాలు తండ్రి. నీ సన్నిధానంలో ఉంటానయ్యా, మనసారా ఆరాధించుకుంటానయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రబ 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 షియో. హల్లెలూయా 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 హల్లెలూయా. సదా కాచి కాపాడువాడా నీకు స్తోత్రము. మమ్మ మేపరి నీకే స్తోత్రము ప్రభా. పచ్చిక బయళ్ళ పరుండు పెట్టువాడా నీకే స్తోత్రము. స్తోత్రం 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 స్తోత్రం. సెలయేటి నీటి వద్దకు తోడుకొని పోయేవాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మాకు జీవం వసుకోవాడా నీకే స్తోత్రం. తన సమృద్ధిగా వసుకోవాడా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. రాజా
తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరికీ కూడా యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనము తీసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూడాలి. 59వ అధ్యాయము యెషయా గ్రంథము. ప్రభువు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కురచ కాలేదు. ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడును కాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని యొక్క హస్తము మిమ్ము ఆపద సమయంలో తండ్రి అని పిలవగానే నా వల్ల కాదు అనేటువంటి దేవుడు కాదు, నేను చెయ్యలేను అనేటువంటి దేవుడు కాదు. మన చెయ్యి నీ యొక్క సమస్య ఎంత దూరమైన కానీ అంత దూరము చేరేటువంటి హస్తము మన యొక్క దేవుని హస్తము. నీ సమస్య ఊరిలే దాటిపోని, రాష్ట్రాలే దాటిపోని, దేశంలే దాటిపోని, అవన్నీ కూడా దాటుకుని పోయేటువంటి హస్తము మన దేవుని హస్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది మన ఊరిలో మన బంధువులకు ఉండేటువంటి, లేదా మన తోటి వారికి ఉండేటువంటి, మన ఇరుగు పొరుగు వారికి ఉండేటువంటి కురచ చెయ్య కాదు. మన సంతోషంలో ఉన్నప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు మనతో 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, ఇంకా నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు. కానీ సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు వారి చెయ్యి మాత్రము కురచ చేయగానే ఉంటుంది. కానీ దానికి భిన్నముగా ఈరోజు వాక్యం పలుకుతూ ఉన్నది, ప్రభుని యొక్క హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కురచ కాలేదు. ఆయన యొక్క చెవి నీవు కష్టాల్లో, నీ యొక్క బాధలు, నీ యొక్క ఒంటరి పోరులో, నీ యొక్క అనారోగ్యంలో తండ్రి అయ్యా అని పిలవగానే నాకేమీ వినపడలేదన్నట్టుగా ఆయన చెవిటివాడు కాదు. ఆయన నువ్వు చిన్నగా ఏడ్చినా, పెద్దగా ఏడ్చినా, చిన్నగా మొరపెట్టుకున్నా, పెద్దగా మొరపెట్టుకున్నా, నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నీవు అయ్యా అని విశ్వాసంతో పిలిస్తే చాలు, ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము చేయవలసినది ఏమిటి అంటే, మనము మన కష్టాలలో, మన బాధల్లో, మన సమస్యలలో, మన కొరతలలో, మన అక్కరలో దేవుణ్ణి వాటిలోనికి ఆహ్వానించుకోవాలి. దేవుణ్ణి మన కష్టాల్లోనికి ఆహ్వానించుకోవాలి, మన బాధల్లోనికి ఆహ్వానించుకోవాలి, మనశ్శాంతిలోని, మన కుటుంబంలోనికి ఆహ్వానించుకోవాలి. ఎప్పుడైతే
దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించుకుంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క శాంతిని మనలోనికి ఆహ్వానించుకుంటామో, ఎప్పుడైతే ఆయన కృపను మనం పొందుకుంటామో, మనలో ఉన్నటువంటి ఆ అశాంతి, మనలో ఉన్నటువంటి ఆ అనారోగ్యము, మనలో ఉన్నటువంటి ఆ అస్వస్థత తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము ఇశ్రాయేలు ప్రజలను చూస్తాము, దేవుడు వారి మధ్య ఎన్ని అద్భుతములు చేయని, కానీ వారు ప్రభుని యొక్క అద్భుత శక్తిని గ్రహించలేకపోయారు. దేవుడు నీకు కష్టాన్ని ఇచ్చాడు అంటే, దేవుడు నీకు బాధను ఇచ్చాడు అంటే, దేవుడు నీ కుటుంబంలో ఒక సమస్య ఇచ్చాడు అంటే దాని వెనకాల ఏదో మహిమ జరపబోతున్నాడని అర్థం. నీ దుఃఖము నుంచి ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు, నీ దుఃఖము నుంచి ఆయన మహిమ పరపబోతూ ఉన్నాడు. కానీ నీవు ఎప్పుడైతే నీ యొక్క సమస్యను ఆయనకు సమర్పించుకుంటావో అప్పుడే ఆ అద్భుతం జరగబోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి నడుచుకుంటూ పోతూ ఉన్న సమయంలో వెనక ఫరో రాజు యొక్క సైన్యము, ఎదురు చూస్తే పెద్ద సముద్రము, ఎర్ర సముద్రము, వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎదరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అప్పటికే దేవుడు వారి యొక్క కుటుంబాలలో, వారి యొక్క కుటుంబాలు ఎన్నో అద్భుతాలు చేశాడు. వారి యొక్క కుటుంబాల్లో ఎన్నో రక్షణ కార్యములు చేశాడు. కానీ వారు ఆయన చేసినటువంటి కార్యాన్ని గ్రహించలేకపోయారు. ఎదర ఆ యొక్క సముద్రాన్ని చూడగానే, వెనకాల ఆ యొక్క సైన్యాన్ని చూడగానే మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇక్కడ ఎందుకని తీసుకుని వచ్చావు, చంపడానికా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. నిన్ను ఆ యొక్క బానిసత్వం నుంచి తోడుకొని వచ్చిన దేవుడు ఆ సముద్రాన్ని దాటియలేడు అనుకుంటున్నావా? నీ యొక్క కష్టాలు ఆ సముద్రంలాగా ఉండని, నీ యొక్క బాధలు ఆ యొక్క సముద్రంలాగా ఉండను గాక. కానీ ఆ సముద్రానికన్నా విశాలమైనటువంటి హస్తము కలిగిన వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సముద్రానికైనా విశాలమైనటువంటి హస్తము, విశాలమైనటువంటి హృదయము, విశాలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు మన దేవుడు. మన దేవుడు నిన్ను ఆ సముద్రంలో మునగనివ్వడు. నీ కుటుంబ సమస్యలు ఒక సమస్య సముద్రంలాగా ఉందేమో, ఆ సముద్రంలో మునగనివ్వడు. నీకు వచ్చిన కష్టము నీ ముందు పెద్ద సముద్రంలాగా ఉందేమో, ఆ యొక్క సముద్రంలో మునగనివ్వడు. నీకు వచ్చినటువంటి అనారోగ్యమో వెనకాల ఉన్నటువంటి ఫరో రాజు యొక్క సైన్యంలాగా ఉందేమో, ఆ సైన్యానికి బలి అవ్వనివ్వడు. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, ఆయన యొక్క హస్తము కురచ హస్తములా లేదు, విశాలమైనటువంటి హస్తము. నీ యొక్క సమస్య ఎంత దూరమైన కానీ, ఎంత పెద్దదైన కానీ దాన్ని చేరుకున్నటువంటి హస్తము మన యేసయ్య హస్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాము. కానా పెండ్లికి యేసును ఆహ్వానించారు. యేసును ఆహ్వానించినప్పటికీ కూడా వారికి సమస్య వచ్చినది. అక్కడ పెద్ద విందు జరుగుతూ ఉన్నది. పెద్ద 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 వారిని పిలిచారు, పెద్ద పలుకుబడి ఉన్న వారందరిని కూడా పిలిచారు. కానీ ద్రాక్షారసం అయిపోయింది. వారికి ఏం చేయాలో తెలియలేదు. ఒకవేళ అక్కడ ఆ ద్రాక్షారసం అయిపోయి ఉంటే ఈడు ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాదు అని వాళ్ళందరూ మొహం మీద ఊసి వెళ్ళిపోయేవారేమో. కానీ ఎప్పుడైతే ఆ సమస్యను యేసు ప్రభు వద్దకు తీసుకొని వచ్చారో, ఆ సమస్యలోనికి ఆ యేసు ప్రభుని ఎప్పుడైతే ఆహ్వానించుకున్నారో అప్పుడు వారి యొక్క రాత బాణలు నిండి పొరలిపోయేటువంటి ఆశీర్వాదం పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఎన్నో సమస్యలతో ఈ ఆరాధనలోకి రావచ్చుగాక.
ఎన్నో బాధలతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలతో ఈరోజు ఈ ఆరాధనకి నువ్వు రావచ్చు గాక. నీ యొక్క కుమార్తెలు కుమారుల గురించి నీకు ఉన్నటువంటి సమస్యలు లేక ఉద్దేశాలు నీవు నెరవేరలేక బాధతో ఉన్నావేమో. ఈ ఆరాధనకి వచ్చే సమయంలో నీ యొక్క మతి స్థితి సరిక లేక, మనశ్శాంతి లేక, కుటుంబ సమస్యలు గుర్తు తెచ్చుకొని ఈ ఆరాధనలో నిండుగా పాల్గొనలేకపోతున్నావేమో. ఈరోజు నీ యొక్క సమస్య ముందు సముద్రం లేక వెనకాల సైన్యం లాగా ఉండొచ్చేమో. ఈరోజు నీ యొక్క సమస్య ఖాళీ రాతి బానిలాగా ద్రాక్ష రసము లేక ఉందేమో. దేవునికి సమర్పించుకో. నీ యొక్క అందరూ కూడా మోకరించుదాం. నీ యొక్క సమస్యలోనికి కానాను పెండ్లి విందులో వారు యేసును ఆహ్వానించుకున్న విధముగా వారి యొక్క కష్టంలో, వారి యొక్క అక్కరలో దేవునికి సమర్పించుకుని, అయ్యా నేను ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాను కానీ ద్రాక్ష రసం అయిపోయిందయ్యా అని వారు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నారో, ఆ కష్టంలోకి దేవుని ఆహ్వానించుకున్నారో, వారి యొక్క బాణలు నిండి పొర్లిపోయి అప్పటికి కూడా అది ఎంతో ప్రీతికరముగా, టేస్టీగా అప్పటికి అందరూ అనుభవించారు. నీ ఖాళీగా ఉన్న రాతి బండగా నీ కుటుంబం ఉందేమో. ఖాళీగా ఉన్న రాతి బాణెలాగా ఈరోజు నీ జీవితం ఉందేమో. ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణెలాగా నీ యొక్క అక్కరలు ఉన్నాయేమో, అవసరాలు ఉన్నాయేమో. ఈరోజు దేవుని ఆహ్వానించుకో, దేవునికి సమర్పించు. ప్రభువా, నా కుటుంబం పట్ల నాకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయ్యా, నా కుటుంబం పట్ల ఎన్నో ఆలోచనలు ఉన్నాయ్యా, నా కుటుంబం పట్ల నాకు ఎన్నో నెరవేరగలటువంటి ఎన్నో పనులు ఉన్నాయ్యా. అవన్నీ కూడా ఖాళీ రాత బాణల్లాగా ఉన్నాయి. నీవు వచ్చి నా యొక్క రాత బాణను నింపి, నీ యొక్క పవిత్రాత్మతో నింపి నా కుటుంబము నిండి పొంగి పొర్లే పాత్రముగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. నా యొక్క కుటుంబము నిండి పొంగి పొర్లే పాత్రంగా ఉండి ప్రభా నీ యొక్క సన్నిధానంలో సంపూర్ణ సంతోషం పొందుకున్నటువంటి బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ప్రభా, నా కుటుంబము అనారోగ్యముతో పీడింపబడి, అనారోగ్యంతో బాధపడుతూ, నా యొక్క శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్యాన్ని ప్రభువా నీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. నా యొక్క దేహము, నా యొక్క హృదయము ఆ యొక్క ఖాళీ రాత బాణలాగా ఉంది ప్రభువా. నీ యొక్క సంపూర్ణ స్వస్థతను, నీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యమును నా దేహానికి, నా కుటుంబానికి దయచేయమని అడుగు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్లాగా ప్రతి దానికి మొరపెట్టక, ప్రతి దానికి కంప్లైంట్స్ ఇవ్వక, ఎదట ఎర్ర సముద్రం ఉన్నా సరే, వెనక పరోరాజు సైన్యం ఉన్నా సరే, నా దేవుడు నా పక్షాన ఉండగా నన్ను ఎవడు ముట్టలేడు అన్న ధైర్యంతో ప్రార్థించు. నీవు నమ్మి వచ్చినటువంటి దేవుని చెయ్యి, నీవు నమ్మి వచ్చినటువంటి దేవుని హస్తము కురచ హస్తము కాదని వాక్యం పలుకుతూ ఉన్నది. నీవు నమ్ము వచ్చి నీవు మొరపెట్టుకున్నటువంటి దేవుడు చెవిటివాడు కాడు అని వాక్యం పలుకుతూ ఉన్నది. మొరపెట్టుకో, మొరపెట్టుకో. చెవిటివాడు కాడు అన్నటువంటి దేవుడు ఈరోజు నీ మొర వింటూ ఉన్నాడు, నీ యొక్క సమస్యలు వింటూ ఉన్నాడు, నీ వికెట్లకు ఆన్సర్ ఇవ్వబోతూ ఉన్నాడు. పొందుకో, ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకో. ఆయన ఇవ్వబోతున్న ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకో. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ప్రభా, నీ ఉంటే నాకు చాలు అని చెప్పు. నా కుటుంబంలో నువ్వు ఉంటే చాలు, నా హృదయంలో నువ్వు ఉంటే చాలు, నా అక్కరలో నువ్వు ఉంటే చాలు, నా యొక్క అవసరములను నువ్వు ఉంటే చాలు ప్రభా. అవి నిండి పొంగి పొరలే పాత్రలుగా ఉంటాయి. నీ ఉంటే నాకు చాలయ్యా అనుకో.
అందరం కూడా చప్పట్లు కొడుతూ, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నేను నా కుటుంబము ప్రభువా నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభా నీ యొక్క ప్రియమైన కుమార్తెలుగా ప్రభా మేము ఉంటామని, నీ ఉంటే నాకు చాలు అని పలుకు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇంకో నీ జీవితంలో ఎన్నో బాధలు అనుభవిస్తున్నావేమో, ఇబ్బందులు ఎదురైనాయేమో, ఎంత కష్టం వచ్చిందేమో, నిష్ఠూరమైపోయావేమో. ఇదిగో ఈరోజు పలుకు, ప్రభా నా ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల 10వ రోజు సైన్యం ఉంది ప్రభా, ఈ యొక్క బాధలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ యొక్క వచ్చిన సమస్యలు ప్రభా నాకు అంటే పెద్దగా ఉన్నాయో తండ్రి, అవన్నీ కూడా సమర్పించుకో, దేవుని సమర్పించి. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా ఈరోజు విశాలమైనటువంటి హస్తము గల దేవుడు మన మధ్య ఉన్నాడు. అయ్యా నీ ఉంటే నాకు చాలు అని పలుకు. నీ ఉంటే చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు అని పలుకు. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
ప్రయాణిస్తున్నటువంటి ఈ బ్రతుకు నావ పగిలిపోయిందేమో, పగిలిపోయినటువంటి హృదయంలో నువ్వు ఉన్నావేమో, అది నువ్వు ప్రయాణిస్తున్నటువంటి ఈ బ్రతుకు కడలి పాలైపోయిందేమో, సముద్రంలో మునిగిపోతుందేమో, అలలు ముంచి వేస్తున్నాయేమో. కానీ నీ యొక్క అలలలో పైకి లేపేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనకి నిన్ను సమర్పించుకో. ప్రభా, నీ ఉంటే నాకు చాలు, నీ నీడ చాలు, నీ చూపు చాలు ప్రభా, నీ తోడు చాలు తండ్రి. నీ ఉండగా ఏ అల కూడా నన్ను టచ్ చేయదు తండ్రి. నీవు ఉండగా ప్రభా ఏ సముద్రం కూడా నన్ను ముంచు వేయదు అని ప్రార్థించుకో, ప్రార్థించుకో. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, ఆమేన్. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఈ మాట చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ జీవితంలో నీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్తులన్నీ పోయినాయేమో, అనాథగా మిగిలేవేమో, ఆప్తులే విడనాడారేమో, బంధువులు ఎవరు నీ చెంతకు రావట్లేదేమో, ఆపద వచ్చిందని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఖాళీ చెయ్యి చూపిస్తున్నారేమో, అవసరం వచ్చిందని ఎవరిని అడిగినా ఖాళీ చెయ్యి చూపిస్తూ ఉన్నారేమో. ఇదిగో కురచ చెయ్యి కానిటువంటి మన దేవుడు, విశాలమైన హస్తము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన అడుగు, నీ అక్కరలను తీర్చువాడు, నీ కొరతలన్నీ తీర్చువాడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు ప్రభు అని పలుకు. He
చాలు ప్రభా, నీ తోడు చాలు. మాట చాలు తండ్రి, నీ చూపు చాలు ప్రభా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు ప్రభా, చాలు. యేసయ్యా, 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 యేసయ్యా. చాలయ్యా, తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, 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 యేసు నీ ఉంటే చాలు ప్రభా, నీ చూపు చాలు ప్రభా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు తండ్రి. నేను దీవిస్తాను ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ మా మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడి పొందుకునుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా శిరములు వంచి ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం సిద్ధపడదాం. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తంగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయున వారా మాకు అనుగ్రహించండి. అతి పూజుడవు దేవుడెప్పుడు మాధుర్యం గల వారి నామము నిజ దేవ మానవుడైన యేసు పవనమైన వారి నామము యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును మెంచేసియుండు యేసునాథుడు ఓదార్పు వారైన స్పిరితో సాంతో దేవుని తల్లి మరియా మాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్య తల్లి అయి వారి నామము ఆమె యొక్క మోక్షారోపణం మరియ భర్త యోసేపు గారు తమ దూతలయందును తమ అర్చశ్రేష్ఠులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింప